ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ శుక్రవారము. పునీత కలకత్తాపురి మదర్ తెరెసా మఠవాసి స్మరణ. మొదటి పట్టణము కొలెస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆదియేయుండి మృతుల నుండి లేచుటలో ప్రథమపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలోని దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనము వరకు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు. అటులే పరిసయ్యుల శిష్యులు చేయుదురు. కాని మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను. పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోవుటయే కాక అది పాతగుడ్డకు అతుకుపడదు. అట్లే క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నాశనమైపోవును. కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. పాత రసమునకు అలవాటు పడినవాడు క్రొత్త రసమును త్రాగుటకు ఇష్టపడుడు. అతడు పాతరసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.